విజయవాడలోని వరద బాధితులకు కష్టాలు తప్పడం లేదు. వరద బాధితుల కోసం కలెక్టర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. దీంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని చేయని ఫోన్ నెంబర్కు ఫోన్ చేయాలని హెల్ప్ లైన్ సిబ్బంది చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసినా కానీ కలవడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి సరైన హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేయాలని వరద బాధితులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు కోసము ప్రభుత్వం విజయవాడ కలెక్టర్ ఆఫీస్ లో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ కు ఫోన్లు చేసినటువంటి వారికి ఆ ఏరియా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఆ ఫోన్ నెంబర్లను వీళ్ళు చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక జాబితాను కూడా తయారు చేసి సింగినగర్ ఏ అయితే కనుక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి ఒక 2 నెంబర్లని వీళ్ళు హెల్ప్ లైన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా తమకు ఇక్కడ సహాయం కోసం అర్థించిన ఆహారం కోసం లేకుంటే వాటర్ కోసం ఏదైనా ఈ కనీస వసతుల కోసం కానీ లేకుంటే వరదలో చిక్కుకున్న వారి కోసం కానీ వారి కోసం అని చెప్పేసి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఎంతో ఆశతో చాలా మంది వరద బాధితులు కలెక్టరేట్ లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడం జరుగుతోంది. వీరు వారికి ఈ నెంబర్కు మీరు ఫోన్ చేయండి, ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేస్తే మీకు వెంటనే సత్వరం సహాయం అందుతుందని చెప్పడం జరుగుతోంది. అయితే ఆ నెంబర్లు పనిచేయడం లేదు. కొన్ని అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, కొన్ని స్విచ్ ఆఫ్ ఇట్లా వస్తుండటంతో వరద బాధితులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికార యంత్రాంగము పనిచేయనటువంటి ఈ ఫోన్ నెంబర్లను ఇవ్వడం ద్వారా మమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా సెల్ ఫోన్లకు ఉన్నటువంటి ఛార్జింగ్ కూడా అయిపోతా ఉంది. ఈ నెంబర్లకు ఆశతో ఫోన్ చేయడం వలన ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలా అని చెప్పేసి వీళ్ళు వేడుకుంటా ఉన్నారు. అయితే దీని మీద మటుకు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడాను ఈ పనిచేయని ఫోన్ నెంబర్ల వల్ల వరద బాధితులు ఇబ్బంది పడుతున్నారని తీసుకువెళ్ళినా కూడా వారి నుంచి సరైనటువంటి స్పందన రానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికార యంత్రాంగము వెంటనే పనిచేసేటువంటి ఫోన్ లైన్లను హెల్ప్ లైన్ ద్వారా ఎవరికైతే ఆ నెంబర్లు చెప్పడం జరుగుతుందో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి వరద బాధితులు కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.